అందరికీ నమస్తే. సినిమాయ లోకానికి స్వాగతం, సుస్వాగతం. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రావాలి. ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఇట్లాంటి సినిమాలు తెలుగులో ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్ట్ చేయాలి. ఇట్లాంటి మంచి సినిమాలు జనాలు చూడాలి. ఇట్లాంటి సినిమాల గురించి నాలాంటి వాళ్ళు చూడాలి, మీలాంటి వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కాలి, మీకు నోటిఫికేషన్ రావాలి. మీరు ఇట్లాంటి మంచి సినిమా కంటెంట్ ఇంకా చూడాలి. ఈ నవంబర్ ఎండింగ్ వరకు 1K సబ్స్క్రైబర్స్ అవుతారు అనుకుంటున్నా. మీరు అనుకుంటే చేసేస్తారు, అయిపోతుంది, టార్గెట్ని రీచ్ అయిపోతాం. సినిమా అయితే నాకు బాగా నచ్చిందబ్బా, నాకు మస్తు నచ్చింది. ఈ సినిమా కొంతమందికి కొన్ని నేర్పింది. అంటే సినిమా తీయాలంటే పెద్ద పెద్ద బడ్జెట్లు కావాలి, పెద్ద పెద్ద లొకేషన్స్ కావాలి. ఇట్లా అనుకునే ఫిల్మ్ మేకింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ దొరకట్లే, డబ్బులు దొరకట్లే అనుకునే వాళ్ళకి ఉన్నంతలోనే తీయచ్చు, మంచిగా తీయచ్చు. మంచి కథ ఉండాలి, దానికి మంచి రైటింగ్ తోడవ్వాలి, డీసెంట్గా మంచిగా చెప్పాలి, నీట్గా చెప్పాలి అని ప్రూవ్ చేసింది సినిమా. అంటే చాలా మంది అనుకుంటారు కదా, సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది, ఒకటే ఊర్లో జస్ట్ 2-3 షాపులు, 2-3 ఇండ్లు, అక్కడిదక్కడే మంచిగా డీసెంట్గా తీసారు. మంచి మ్యూజిక్ తోడైన దానికి, మంచి కెమెరా వర్క్, ఎడిటింగ్ వర్క్, మంచి యాక్టర్స్ ఉన్నంతలో లిమిటెడ్ బడ్జెట్లో చాలా మంచిగా తీసిన సినిమా. ఈ సినిమా కథ ఏంటంటే, హీరో రమేష్ ఒక ఫోటోగ్రాఫర్, అతనికి ఫోటో స్టూడియో ఉంటుంది. అతని దగ్గరికి ఆనంద్ అనే క్లయింట్ వస్తాడు, తన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని. ఈ చుట్టుపక్కల ఏరియాలో నా అంత గ్రాండ్గా ఎవరి ప్రీ వెడ్డింగ్ షో జరగదని మరీ చెప్తాడు. రమేష్ కూడా దానికి ఓకే చెప్పి కింద మీద పడి ఆ షూట్ని అయితే కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసిన లాస్ట్ రోజు ఆ ఫుటేజ్ ఉన్న చిప్ ఎక్కడో పోతుంది. ఆ చిప్పు పోయిన తర్వాత షూటింగ్ మళ్ళీ చేయలేడు. పోయిందనే విషయం కస్టమర్కి చెప్పలేడు. కస్టమర్కి చెప్పిండా లేదా, ఆ చిప్పు దొరికిందా లేదా అనేది కథ. ఎంత సింపుల్ ఉంది కాన్సెప్ట్, ఎంత చిన్న ఉంది కాన్సెప్ట్. ఇట్లాంటి కాన్సెప్ట్ సినిమాలు ఇంకా రావాలి. నిజ జీవితాల్లో జరిగే చిన్న చిన్న కథలు, చిన్న చిన్న కాన్సెప్ట్లు తెర మీద కనిపించాలి, చెప్పాలి. ఎంతసేపు మలయాళం సినిమాలు బాగుంటాయి, చిన్న కథలు మంచి చెప్తారు అనడం కాదు. ఇట్లాంటి సినిమాలు మన దగ్గర కూడా వస్తున్నాయి, మనం ఎంకరేజ్ చేయాలి. మీకు లైట్ హార్టెడ్ మంచి సినిమాలు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు సినిమా చూడాలి. ఈ సినిమాలో కామెడీ ఉంది, దానికి తగ్గట్టే చిన్న ఎమోషన్ కూడా ఉంది. ఆ కామెడీ మనల్ని నవ్విస్తుంది, ఆ ఎమోషన్ మనకి టచ్ అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్లు అంటే హీరో తిరువీర్ చాలా బాగా చేసిండు. కానీ నాకు తిరువీర్ క్యారెక్టర్ కంటే ఆనంద్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను ఎవరో, ఆ యాక్టర్ పేరు నరేంద్ర అంట, చాలా మంచిగా చేసిండు ఆయన. కామెడీ కానీ ముఖ్యంగా ఆయన అమాయకత్వం మంచిగా అనిపించింది. ఆ క్యారెక్టర్ చూస్తే మనకు నవ్వొస్తుంది, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు జాలి కూడా అనిపిస్తుంది. అరే పాపం అన్నట్టు ఉంటుంది మనకు ఆ క్యారెక్టర్ మీద. నాకైతే బాగా నచ్చింది ఆనంద్ అనే క్యారెక్టర్. ఆనంద్ అనేవాడు పెళ్లి కొడుకు అయితే, పెళ్లి కూతురు సౌందర్య. ఆ సౌందర్య క్యారెక్టర్ వేసిన అమ్మాయి యామిని అంట. ఆ అమ్మాయి కూడా మంచిగా చేసింది పర్ఫార్మెన్స్. వాళ్ళిద్దరు ట్రాక్ మంచిగా ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ సీన్స్ కానీ మంచిగా అనిపించింది నాకు. హీరోయిన్ టీనా శ్రావ్య కూడా చాలా అందంగా అనిపించింది, అందంగా నటించింది, మంచిగా ఉంది ఆ అమ్మాయి కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ కూడా కామెడీ సీన్స్లో మంచిగా చేసిండు. ఇంకా రైటర్ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలి, ఇట్లాంటి కథలు ఇంకా చెప్పాలి. లైట్ హార్టెడ్ మూవీస్, మంచి కామెడీ మూవీస్ ఇంకా రావాలి. ఇంత సహజంగా ఉండే కథలు, ఇంత జనాలకి రిలేట్ అయ్యే కథలు తెలుగులో మీరు ఇంకా చెప్పాలి, ఇంకా మంచి మూవీస్ తీయాలనుకుంటున్నా. సో ఇది ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా గురించి నా రివ్యూ. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినిమాయ లోకం. బాయ్.